ఫాస్ట్ ఫుడ్ రంగంలో ఎప్పుడూ డిమాండ్ ఉండే సరికొత్త బిజినెస్ ఐడియాతో నెలకి లక్షల్లో లాభాలు సంపాదించడమే కాకుండా ప్రభుత్వ సబ్సిడీల సహాయంతో తక్కువ పెట్టుబడితోనే ఈ పరిశ్రమని ప్రారంభించవచ్చు. బంగాళాదుంపల నుంచి స్టార్చ్ పౌడర్ తయారు చేసే ఈ వ్యాపారం ఇప్పుడు మార్కెట్లో ఒక సరికొత్త ట్రెండ్గా మారుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా తినే కూరగాయల్లో బంగాళాదుంప మొదటి స్థానంలో ఉంటుంది. దీన్ని కేవలం వంటలకే కాకుండా రకరకాల ప్రాసెస్డ్ ఫుడ్ తయారీలో ముడిసరుకుగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా బంగాళాదుంపల నుంచి తీసేటువంటి స్టార్చ్ పౌడర్ని ఒక థిక్కింగ్ ఏజెంట్గా రకరకాల సూపులు, సాసులు చిక్కగా రావడానికి ఉపయోగిస్తారు. ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి రెగ్యులర్ గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా బేకింగ్ మరియు ఫ్రైయింగ్ వంటకాల్లో దీన్ని విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నూడిల్స్, పొటాటో చిప్స్, బేకరీ క్రీమ్స్, స్పాంజ్ కేకులు, బ్రెడ్ తయారీ పరిశ్రమల్లో దీన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ వ్యాపారానికి కావాల్సినటువంటి ముఖ్యమైన ముడిసరుకు మంచి నాణ్యత గల బంగాళదుంపలు. వీటిని నేరుగా రైతుల దగ్గర నుంచి లేదా హోల్సేల్ మార్కెట్ నుంచి తక్కువ ధరకి సేకరించవచ్చు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి పొటాటో వాషరు, పీలరు, రోటరీ గ్రేటరు, పల్ప్ మేకింగ్ మెషిను, స్టార్చ్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ వంటి ప్యాకేజింగ్ మెషిన్ వంటి యంత్రాలు అవసరమవుతాయి. ఈ మెషినరీ అంతా ఒక సెట్ లాగా సెమీ ఆటోమేటిక్ రూపంలో ఇండియా మార్ట్ వెబ్సైట్లో లభిస్తుంది. పెట్టుబడి మరియు లాభాల విషయానికి వస్తే ఈ సెమీ ఆటోమేటిక్ మిషనరీ సెట్ ధర సుమారు 9,50,000 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ప్రభుత్వ సబ్సిడీలు కూడా గట్టిగానే ఇస్తారు. మిషన్ల సామర్థ్యం మరియు ఫీచర్లు బట్టి ధరలో మార్పులు ఉంటాయి. ఒకవేళ ప్రారంభంలో అంత పెట్టుబడి పెట్టలేకపోతే మాన్యువల్ మిషన్స్తో కూడా వ్యాపారం మొదలు పెట్టవచ్చు. కాకపోతే అప్పుడు లేబర్ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. వర్కింగ్ క్యాపిటల్, స్థలము, అద్దె, కరెంటు బిల్లు మరియు ముడిసరుకు ఖర్చులన్నీ కలుపుకొని సుమారు 12 నుంచి 15 లక్షల రూపాయల వరకు ప్రాథమిక పెట్టుబడి అవసరం అవుతుంది. దీనికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పరిశ్రమల ప్రోత్సాహకానికి ముద్రా లోన్స్ మరియు PMEGP వంటి పథకాల ద్వారా తయారీ రంగానికి 30% వరకు సబ్సిడీలు అందిస్తాయి. ఈ సబ్సిడీల గురించి మరియు లోన్ల కోసం స్థానిక జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులని కలిసి ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పిస్తే సులభంగా రుణాలు పొందొచ్చు. ఈ బిజినెస్లో లాభాల మార్జిన్ 30 నుంచి 40% ఉంటుంది. మార్కెటింగ్ బాగా చేసుకోగలిగితే పెట్టిన పెట్టుబడిని 1.5 నుంచి 2 ఏళ్లలోపే తిరిగి రాబట్టుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ని మార్కెట్ చేయడం చాలా సులభం. ఇన్స్టెంట్ సూప్ పౌడర్స్, సాస్ కంపెనీలు, బేకరీలు, పెద్ద హోటళ్లు మరియు రెస్టారెంట్ల వారిని నేరుగా కలిసి బల్క్ ఆర్డర్లు మాట్లాడుకోవాలి. వారితో పాటు బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జియో మార్ట్ లాంటి ఆన్లైన్ గ్రాసరీ యాప్స్లో సెల్లర్గా రిజిస్టర్ చేసుకుని 1, 5, 10 కేజీల ప్యాకెట్లను రిటైల్గా అమ్ముకోవచ్చు. ఇండియా మార్ట్ లాంటి బిజినెస్ ప్లాట్ఫామ్స్లో మన కంపెనీ రిజిస్టర్ చేసుకుంటే దేశవ్యాప్తంగా ఉండే హోల్సేల్ వ్యాపారం నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తాయి. విదేశాల్లో ఈ స్టార్చ్ పౌడర్ వాడకం చాలా ఎక్కువ కాబట్టి ఎగుమతులకి అనుమతులు కూడా వస్తాయి. విదేశాల్లో వీటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకుని భారీగా సంపాదించే అవకాశం ఉంటుంది.